Namaste. My name is Dr. Sujit Kumar. I'm a practicing senior consultant general and gastrointestinal surgeon practicing in Apollo Jubilee Hills from last 8 years. అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి? ఈ క్వెషన్స్ చాలా వినడం జరుగుతది. సాధారణంగా పిత్తాశయం అన్నది కాలేయం కింద ఉండే ఒక చిన్న అవయవం. అయితే కాలేయంలో ఉత్పత్తి అయ్యే బైల్ జ్యూస్ లేదా పైత్యరసం ఏదైతే ఉంటుందో 90% డైరెక్ట్‌గా చిన్న పేగులోకి రావడం జరుగుతుంది. ఒక 10% మాత్రం ఈ పిత్తాశయంలోకి వెళ్ళి కాన్సంట్రేట్ అయ్యి, మనం ఎప్పుడైతే భోజనం చేస్తామో ఈ పిత్తాశయం కాంట్రాక్ట్ అయ్యి పైత్యరసాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పైత్యరసం అన్నది ఫ్యాట్‌ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే మన శరీరం ఎంత తెలివైందంటే, మనం తినే ఆహారంలో ఎంత కొవ్వు ఉందన్న దాన్ని బట్టి పిత్తాశయం ఎంత కాంట్రాక్ట్ అవ్వాలన్నది డిసైడ్ అవుతుంది. సో, మనం పొద్దున్నుంచి ఏం తినకుండా సడెన్‌గా రాత్రికి బిర్యానీ తినేస్తాం. హై ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ తిన్నాము అంటే చాలా ఫోర్సిబుల్ కాంట్రాక్షన్ వస్తుంది. అందులో ఒకవేళ రాళ్ళు ఉన్నాయనుకోండి, అంత ఫోర్సిబుల్ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు ఆ రాళ్ళు కాస్త ముందుకు తోసుకొచ్చి సిస్టిక్ డక్ట్ దగ్గర ఇరిటేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలామందికి గాల్ స్టోన్స్ ఉంటే ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్ తీసుకున్న తర్వాత నొప్పి రావడం జరుగుతది. అయితే చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు పైత్యరసం యొక్క పని ఏంటి అని. పైత్యరసం అన్నది ఒక డిటర్జెంట్ లాంటిది. అంటే ఇప్పుడు మీరు గ్రీసీ ఫుడ్ ఏదన్నా తిన్నారో ప్లేట్‌లో అది నార్మల్ సోప్ పెట్టి కడిగితే ఆ ప్లేట్ క్లీన్ అవ్వదు. అట్లాగే దానికి డిటర్జెంట్ వాడాలి. సో, అట్లానే మీరెప్పుడైతే ఫుడ్‌లో ఫ్యాటీ ఫుడ్ ఎక్కువుంది అన్నప్పుడు, ఆ నార్మల్‌గా మీకు డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యే బైల్ జ్యూస్ అన్నది దాని డైజెషన్‌కి హెల్ప్ చేయదు. పిత్తాశయం అన్నది కాంట్రాక్ట్ అయ్యి, ఆ కాన్సంట్రేటెడ్ బైల్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతది. సో, దానివల్ల ఏమవుతది చిన్న పేగులో ఫ్యాట్ అన్నది గ్రీసీ మెటీరియల్ అన్నది లేకుండా దాన్ని కిందికి వాష్ ఔట్ చేయడానికి, పెద్ద పేగులోకి వెళ్ళడానికి పైత్యరసం అన్నది హెల్ప్ చేస్తది. అదే కాకుండా ఫ్యాట్ డైజెషన్‌లో కూడా హెల్ప్ చేస్తది. సో, ఎప్పుడైతే ఈ చాలా మందిలో ఫ్యాటీ లివర్ అని చూస్తున్నాం. ఈ పైత్య రసం యొక్క క్వాలిటీ అన్నది తగ్గిపోతుందో, వాళ్ళలో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ సీబో అంటాం. సో, ఇది ఎక్కువవ్వడం చూస్తున్నాం. అంటే చిన్న పేగులో ఉబ్బరంలాగా రావడం, వాళ్ళు తినంగానే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఆహ్, ఫౌల్ స్మెల్లింగ్ బ్రెత్ ఉంది. ఆర్ ఫ్లాటస్ చాలా బ్యాడ్‌గా అంటే మోషన్ పాస్ చేసే ప్లేస్‌లో గ్యాస్ అన్నది చాలా బ్యాడ్ స్మెల్‌లో వస్తుంది. ఇట్లాంటి లక్షణాలన్నీ చెప్పడం జరుగుతది. వీటిల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లివర్ మీద లోడ్ ఎక్కువవుతుంది. కాలేయం మీద ఒత్తిడి తగ్గించడానికి ఏం చేయాలి? అవసరం పడితే మందులు వాడాల్సొస్తుంది. అండ్ తినే ఆహార పద్ధతుల్లో మనం మార్పులు చేసుకోవాలి. సో, ఒక ప్రాపర్ గైడెన్స్ అన్నది ఉంటే, ఈ ప్రాబ్లమ్ నుంచి సింపుల్‌గా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి.